ఈరోజు దేవుని వాక్య ధ్యానము. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. కీర్తనలు 104వ కీర్తన 34వ వచనము. ఆయనను గూర్చిన ధ్యానము అంటే ప్రతిరోజు ఆయనను గూర్చి మనం ధ్యానించాలి. అది ఆయనకి ఇంపుగా ఉండాలి. మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడికి అది ఇంపుగా ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఆ ధ్యానము వలన మనం దేవుని యందు సంతోషించాలి. సంతోషముతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మనకు బైబిల్ చెబుతుంది. ఎల్లప్పుడూ మనము సంతోషించువారుగాను, సంతోషము అధికమగునట్లుగా దేవుడు మనలను దీవించువాడు కాబట్టి ఆయనను స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనకు ఏకీభవించండి. కృపగలిగిన మా తండ్రి, నీ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము. మిమ్మల్ని గూర్చి మేము ధ్యానిస్తున్నప్పుడు అది మీకు ఇంపుగా ఉండాలని మాట్లాడుతున్నారు. అంతేకాదు, మీ యందు సంతోషించాలని కూడా మాట్లాడుతున్నారు. మాకు మీ సంతోషమును అనుగ్రహించండి, మీ శాంతిని అనుగ్రహించండి. నిన్ను గణపరచువారుగాను, నిన్ను సంతోషపరచువారుగాను మా వాక్య ధ్యానము, మిమ్మలను గూర్చిన ధ్యానము మేము కలిగి ఉండుటకు సహాయము చేయండి. నిరంతరము నీ సంతోషము కొరకే ఈ లోకమందు జీవించే కృపా భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.